వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీసీ రాజకీయ డ్రామాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇది గల్లీ నుండి ఢిల్లీ దాకా మళ్ళీ చేరుకునే అవకాశం. మనమే సుప్రీంకోర్టుకు పోతే మీరు హైకోర్టులో తెలుసుకోమన్నారు. హైకోర్టు ఇవాళ 50% సీలింగ్ దాటకుండా మీరు ఎన్నికలు పోండి అని చెప్పింది. సో దాని మీద ఇవాళ బీసీ రిజర్వేషన్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలని స్పెషల్ లీవ్ పిటిషన్ ఇద్దామని ఇవాళ యోచనలో ప్రభుత్వం ఉంది. సో జియో 9 పై స్టే విధించడం మీద కూడా ప్రభుత్వ పరంగా ఒక పిటిషన్ వేస్తున్నారు. నేను ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అభిషేక్ సింఘ్తో భేటీ అయ్యే అవకాశం, ఏఐసిసి మల్లికార్జున ఖర్గేకు పరామర్శ. సో ఈ సమస్యకు మూల కారణం ఎవరు? వాళ్ళ 50% సీలింగ్ దాటద్దని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నదా? మరి ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు లేని ఈ నిబంధన ఓన్లీ బీసీలకు ఇచ్చేటప్పటికి ఏ రకంగా వర్తిస్తుందో మరి హైకోర్టు, ఆ గౌరవనీయ హైకోర్టు చెప్పాలి. మరి గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తులకు అసలు సహజ న్యాయ సూత్రాలు ఎందుకు వర్తిస్తలేవు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సహజ న్యాయ సూత్రం అనేది ఇవాళ మీకు డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. మీ డిస్క్రిషనరీ పవర్తోని ఈడబ్ల్యూఎస్ కు 50% దాటినప్పుడు లేని నిబంధన దీనికి ఎందుకు? రాజ్యాంగంలో ఎక్కడా లేదు కదా. సో రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పుడు మీరు ఈ 50% ఎప్పుడో సుప్రీంకోర్టు 92లో ఇస్తే ఆ 50% దాటద్దనే విషయము అదే విద్యా ఉద్యోగ రంగాలకైతే, రాజకీయ రంగాల వెనుకబడ్డ ఆధారంగా ఇవాళ లోకల్ బాడీలో ఇచ్చే ఎలక్షన్స్ ఇవి, రిజర్వేషన్లు ఇవి, వాటికి ఏం సంబంధము? ఇవాళ ప్రభుత్వము మనస్వింగి చేసిన ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా కొంత ఇవాళ ప్రభుత్వం తరఫున నేను కూడా ఇవాళ ఆ విషయంలో ఏకీభవిస్తున్నా. బట్ 9th షెడ్యూల్కి ఏం సంబంధము? 9th షెడ్యూల్లో పెడితేనే చట్టం అవుతుందని చెప్పేస్తున్న ఎవరి వాదనలు అయితే ఉన్నాయో అవి వాటికి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశము 9th షెడ్యూల్ దాకా అది తమిళనాడులో పోయింది తప్ప తమిళనాడులో లోకల్ బాడీ ఎన్నికల విషయంలో పోలేదు. లోకల్ బాడీ ఎన్నికలు తమిళనాడులో రిజర్వేషన్లే లేవు. సో కాబట్టి ఇవాళ ఈ అంశానికి ఎందుకు ముడిపెడుతున్నారు? లోకల్ బాడీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 50% దాటద్దని చెప్పింది కదా హైకోర్టు. అంట ఇప్పుడు హైకోర్టుకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోకి అప్పుడు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటివి అప్పుడు లేవు, అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. లోకల్ బాడీలో ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇవాళ 50% సీలింగ్ అర్థమే లేదు. ఈ అర్థం లేని దాన్ని కోర్టులు ఎట్లా ఇవాళ వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్తో ఇవాళ అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. రెండవది, ఇప్పుడు ఏ రాజ్యాంగాన్ని అయితే పరిరక్షించాల్సిన రాష్ట్రపతి గారు కావచ్చు, లేదంటే గవర్నర్ గారు కావచ్చు, మరి ఇవాళ ఎందుకు ఇవాళ ఒక ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ప్రజల కోసం ఒక చట్టం చేసినప్పుడు ఎందుకు ఆమోదించట్లేదు? ఎందుకు 42% వాటా బీసీలకు ఆమోదిస్తూ దాని మీద సంతకం చేసే బిల్లు మీద సంతకం చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించేది కదా. గవర్నర్ గారు ఎందుకు పెండింగ్లో ఇంకా పెట్టుకున్నారు? రాజకీయ కారణాలు ఉన్నాయా? మరి రాజకీయ కారణాలు ఉంటే దీని వెనుక బీజేపీ ఉన్నదా? సో బీజేపీ బీసీల ద్రోహి పార్టీగా మరి ఇవాళ మిగిలిపోదా? బీసీల ద్రోహి పార్టీగా బీజేపీ మిగిలినప్పుడు బీజేపీకి బీసీలు ఎట్లా ఓటేస్తారు? అందుకేనేమో మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు రెడ్డికి ఇచ్చుకున్నారు. ఎందుకు అంటే బీసీలకు ఎట్లాగో ఆడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఇచ్చింది, బీసీల పక్షాన మేము ఉన్నామని చెప్పడానికి. ఇవాళ మేము రెడ్ల పక్షాన, అగ్రవర్ణాల పక్షాన ఉన్నామని చెప్పి బీజేపీ ఇలా దీపక్ రెడ్డికి ఇవాళ అవకాశం ఇస్తుంది అక్కడ. అందుకే నేను ఇవాళ అంటున్న ఈ సందర్భంగా ఈ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, ఈ అగ్రవర్ణ పార్టీలు బీసీలతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ఈ పార్టీలను ఓడించడానికి అక్కడ ఒక ముస్లిం అభ్యర్థిని కనుక మనం పెట్టి గెలిపించగలిగితే ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే ముస్లింలకు ఏ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ మా ఆర్పీఐ పార్టీ ముస్లిం అభ్యర్థిని ఇవాళ ఎన్నికలు నిలబెడుతుంది. కాబట్టి ఇవాళ ముస్లిం అభ్యర్థి ఇవాళ మా అభ్యర్థి అవుతాడు. మా అభ్యర్థి ముస్లిం అతనే అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా అభ్యర్థి రేపు ఈ బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో గెలిస్తే మాట్లాడతాడు. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా ఎస్ఎల్పి వేసినా కూడా రేపు ఒకవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క ధర్మసనం యొక్క తీర్పును కనుక సమర్థిస్తే ఏంటి పరిస్థితి? సమర్థించకపోతే సంతోషం, స్టే ఎత్తేస్తే అద్భుతం.
సుప్రీంకోర్టు కనుక స్టే ఎత్తేస్తే బాగుంటుంది, అదొక చారిత్రాత్మకమైన తీర్పు అవుతుంది. మరి సమర్థిస్తే ఒకవేళ అప్పుడేంటి పరిస్థితి? పార్టీ పరంగా వెళ్తామని చెప్పేసి అంటారు కావచ్చు. పార్టీ పరంగా వెళ్తే ఖచ్చితంగా చిత్తుగా ఓడగొడతారు ప్రజలు. ఎందుకంటే చట్టం తెచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోతున్నారు. మీరు లాస్ట్ మినిట్లో జీవో 9 తెచ్చారు, అది కూడా ఏబిసిడి వర్గీకరణ చేయలేదు. అది కూడా ఎస్సీ ఎస్టీల జనాభా 2011 పెట్టారు. ఇది ఎందుకంటే మీరు మీ దృష్టి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు ఆల్రెడీ పాతవి ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో. మరి ఎందుకు కొత్త వాటిలలో ఎస్సీ ఎస్టీలకు చేర్చలేదు? అంటే మీకు మీ పరిధి కాదు కాబట్టి, బట్ మీ పరిధి కాకపోయినా కూడా ఒక జాతీయ స్థాయి లెక్కలు 2021లో లేవు కాబట్టి మీ దగ్గర ఒక రకమైన డెడికేషన్ కమిషనే లీగల్ అయితే ఎందుకు ఎస్సీ ఎస్టీలో కూడా 2024 లెక్కల ప్రకారంగా ఇవ్వలేదు మీరు? సో చాలా టెక్నికల్ మిస్టేక్స్ మీరు చేశారు కాబట్టి ఇవాళ కోర్టులు మీకు స్టే ఇచ్చాయి. 50% దాటకుండా మీరు ఎన్నికలకు పోవచ్చు అని చెప్పి కోర్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా పూర్తి స్థాయిలో. ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు రాజ్యాంగ నిర్మాత, ఆయన అనుచరునిగా, ఆయన లక్ష్య సాధన రిజర్వేషన్ల లక్ష్య సాధన రిప్రజెంటేషన్ కాబట్టి ఈ రిప్రజెంటేషన్ వర్గాలకి బీసీలకు లేదు కాబట్టి బీసీలకు ఆ రిప్రజెంటేషన్ రావాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సమర్థిస్తున్న వాడిగా, బీసీల కోసం రాజీనామా చేసిన వాడిగా, సామాజిక న్యాయ తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యోగానికి 12 సంవత్సరాల ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తిగా, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్న వ్యక్తిగా ఇవాళ ప్రజల ముందు సవాలు విసురుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కి ప్రజల పక్షాన, ముఖ్యంగా బీసీల పక్షాన మీకు చిత్తశుద్ధి లేదు. ఒకవేళ కాంగ్రెస్కే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ టికెట్లు ఇచ్చేటోళ్ళు సీట్లు, ఒకవేళ కాంగ్రెస్కే చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్కే చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లు ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే ఉపరాష్ట్రపతి పదవి జస్టిస్ ఈశ్వరయ్యకి ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్ జనరల్ ఇచ్చేటోళ్ళు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చేటోళ్ళు, చివరికి లా సెక్రటరీ అని ఇచ్చేటోళ్ళు, మంత్రివర్గంలో స్థానాలు ఇచ్చేటోళ్ళు, ఏవి ఇవ్వకుండా, మీ చేతిలో ఉన్న ఏవి ఇవ్వకుండా ఇవాళ 42% బీసీల వాటా, లోకల్ బాడీ వాటాలో చిల్లర రాజకీయాలు కూడా చేస్తున్న పార్టీ కాంగ్రెస్, బీజేపీలు, బీఆర్ఎస్లు. కాబట్టి ఈ 3 పార్టీలకు ఇలా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక అద్భుతమైన అవకాశము. ఈ 3 పార్టీలను ఓడించి ఆర్పిఐ పార్టీని గెలిపియండి. అంబేద్కర్ స్థాపించిన పార్టీ, అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ అమలు చేసే పార్టీ, ఆ పార్టీ బీసీల పట్ల, బీసీల పక్షపాత పార్టీ. కాబట్టి ఖచ్చితంగా సంపూర్ణంగా 42% వాటకు మద్దతిస్తూ సుప్రీంకోర్టు ఆ విషయంలో స్టే ఎత్తివేస్తే అద్భుతం అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంగా, చారిత్రాత్మక నిర్ణయంగా సుప్రీంకోర్టు మిగిలిపోతుంది. కాబట్టి ఇవాళ గవాయ్ గారి నేతృత్వంలో ఉన్న ఒక దళితుడు బీసీల పట్ల ఇవాళ బీసీలకు మంచి న్యాయం జరిగే విధంగా జరుగుతుందని ఆశిద్దాం. తప్పకుండా ఈ పార్టీలకు మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికలో బుద్ధి చెప్పితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలాగా తెలుసుకోండి మీరు ఎటువైపు. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీ యొక్క అభిప్రాయాలని పంచుకోండి.